ఆలోచించినప్పుడు తద్వారా మా జీవితాన్ని సరిచేసినప్పుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఏ నీకా యోగ్యత లేని మమ్మల్ని అందరినీ కూడా ఇటు రీతిగా సమకూర్చి ప్రతిదినము ప్రతి వారము తండ్రి ప్రభువా నీ మనసులోని మాటలు మాకు వినిపిస్తున్నది. విన్న మాటలు వ్యర్థంగా విడిచిపెట్టే వరకు కాకుండా చదవబడిన వాక్య భాగాన్ని తండ్రి మరణం చేసుకుంటూ తండ్రి మీ వాక్య పులోతులకు వెళ్ళిచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. చెబుతున్న నాయకులు వింటున్న వారిలో మీకు కావలి ఇచ్చిన ప్రభువా, వింటున్న వారికి అర్థం చేసుకునే శక్తిని చెబుతున్న నాకు మీ యొక్క ఆత్మీయ బలమును అనుగ్రహించి నన్ను పూర్తిగా మరుగు చేసి తండ్రి మీ సమీచితమైన జ్ఞానంతో మీ బిడ్డలతో నేరుగా మీరు మాట్లాడమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, శ్రద్ధగా విందాం. ఇప్పుడు మనం అందరం కూడా ఒక ప్రత్యేకమైన సీజన్లోకి వచ్చి ఉన్నాం కదా. ఏంటది? లెంట్ డేస్ అంటే చెప్పండి. ఉపవాస ప్రార్థనలా? ఇంకా ఉన్నాయి దానికి మాటలు చెప్పండి. ఉపవాస ప్రార్థనలు, ఇంకా శ్రమ దినాలు, ఇంకేమైనా చెప్పండి. దీక్ష దినాలు, వ్రత దినాలు, ఇంకా తొక్కుపరచు దినాలు, పశ్చాత్తాప దినాలు, ఇంకా చివరికి వస్తే యేసుక్రీస్తు శ్రమ పడినటువంటి దినాలు. సిలువకు ముందే కదండి ఇవన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ దినాలు అన్నట్టుగా ఈరోజు మనం యావత్తు క్రైస్తవ్యం కూడా ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్న దినాలు. గమనించండి, వీటికి లెంట్ డేస్ అని కూడా పేరుంది. వాస్తవానికి మీరు ఇంగ్లీష్ డిక్షనరీలో మీ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా లెంట్ అని కొట్టండి. లెంట్ అనే పదానికి వాస్తవానికి ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంటున్న పదం ఏంటంటే స్మాల్ ఎల్ నుండి లెంట్ అని వస్తుంది అనుకోండి, అది అప్పు ఇవ్వడం అని వస్తుంది అర్థం. ఇంగ్లీష్ పదానికి అర్థం ఎవరికైనా బదులు ఇవ్వడం, బదులు ఇవ్వడం, అప్పు ఇవ్వడం లెంట్ అంటారన్నాడు. లెంట్ అంటారన్నాడు. అయితే క్యాపిటల్ లెటర్ అంటే పెద్ద అక్షరం ఎల్ల కొట్టి దాన్ని లెంటర్ కొట్టారనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే క్రైస్తవుని యొక్క వ్రత దినాలు అని వస్తుంది. ఏమొస్తుందంటే క్రైస్తవుల యొక్క వ్రత దినాలు. అంటే ఆ క్యాపిటల్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి డిక్షనరీలో పదం ఉండదు. ఇది ప్రత్యేకముగా క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్నది. ఇది గ్రీకు నుంచి అనువాదం నుంచి వచ్చినటువంటిది. గ్రీకు పదం నుంచి లెంట్ డేస్ అనే పదం. ఆ లెంట్ని మనకి 300 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల్లో ఎక్కువగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. 600 సంవత్సరాల్లో దీని ప్రాచుర్యం తీసుకొచ్చే క్రమంలో దీన్ని బాగా ఒక ఆచారబద్ధంగా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రారంభంలో 300 సంవత్సరాల్లో ఒక పెద్ద సభ జరిగింది. అంటే కౌన్సిలింగ్, అంటే ఏదైనా సంఘంలో గలిబిలి జరిగిందనుకోండి, సంఘంలోనూ చర్చిల్లో ఏదైనా అసంబద్ధమైనటువంటి పరిస్థితి ఏదైనా ఏర్పాటు చేయనప్పుడు సంఘ పెద్దలుగా కూర్చొని దాన్ని సమీక్షించుకుంటారు. అలాగే ప్రారంభంలో యేసుక్రీస్తు వారి సువార్తని, యేసుక్రీస్తే లోక రక్షకుడని, ఆయనే నిజమైన దైవుడని, దేవుని కుమారుడని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి బయలుదేరింది ఎవరంటే ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు తర్వాత అపోస్తులు. ఎవరు వాళ్ళు? అపోస్తులు 12 మంది. ఈ 12 మంది అపోస్తులు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళ సువార్త ఈ యావత్తు ప్రపంచానికి అనగా భూ దిగంతాలకి పరిచయించడానికి ప్రవేశపెడుతున్నప్పుడు క్రమంలో యేసుక్రీస్తు వారి గురించి సువార్త పరిచయం గురించి చక్కగానే వెళ్ళింది, చాలా క్రమంగానే వెళ్ళింది. అయితే రానున్న కాలంలో ఏమైందంటే యేసుక్రీస్తు వారి దైవత్వం మీద చాలా ఇబ్బంది కలిగింది. యేసుక్రీస్తు వారిని దైవత్వం మీద రానున్న కాలంలో అంటే 300 సంవత్సరాలు జరిగేసరికి మొదటి 100 సంవత్సరాల సువార్త పరిచర్య అపోస్తులు బాగా చేశారు. చుట్టుపక్కల అన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారి రక్షణ గురించి, ఆయన చేసిన త్యాగం గురించి వివరించారు. త్రిత్వమైనటువంటి దేవుడి గురించి బాగా బయలుపరిచారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి. ముగ్గురు కూడా దేవుళ్ళని, దైవత్వం కలిగిన వారిని, ఏకదేవుడిగా తమ వ్యక్తిత్వాన్ని కనబర్చినటువంటి విధానాన్ని ఆ మొదటి 100 సంవత్సరాల్లో బాగా ప్రకటించారు. రానున్న కాలంలో ఏమైందంటే
దేవుడు ఒక్కడే ఉండాలి. ఇక మిగతా ముగ్గురు అంటే ముగ్గురుగా మనం కొలుస్తున్నటువంటి తండ్రిని యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను ముగ్గురు దైవత్వాలను కూడా మనం ఆస్వాదిస్తున్న క్రమంలో లేదు దేవుడు ఒక్కడే ఉండాలని చెప్పి క్రీస్తు దేవుడు కాదు మామూలు మనిషే అన్నట్టుగా కొంత అబద్ధబోధ వ్యతిరేకత ఏర్పడింది. అది 2వ శతాబ్దం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు 300 సంవత్సరాలకు వచ్చేసరికి ఇది బాగా పెట్టిరేగిపోయింది, అంటే ఎక్కువైపోయింది. అప్పుడు కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. నైసియా సభని ఒక సభని ఏర్పాటు చేసి అథినేషియస్ అనేటువంటి ఒక పోప్ బిషప్ ఆధ్వర్యంలో, అంటే ఇది రోమన్ సామ్రాజ్యం ప్రారంభమైంది కదండి, మొత్తం అంతా రోమన్ అండర్లో ఉండేది, రోమన్ కథోలిక సంఘంలో ఉండేది. అథినేషియస్ అనే బిషప్ గారు దీన్ని లేవనెత్తి దీని గురించి ఏదో పరిష్కారం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సభ పెట్టారు, కౌన్సిలింగ్ పెట్టారు. ఆ కౌన్సిలింగ్లో ఏం చేశారంటే ఈ యేసుక్రీస్తు వారి దైవత్వం మీద మనిషిని, ఆయన దేవుడు కాదని, దేవుడు ఒక్కడే యెహోవా అని, ఆయన మాత్రమే దేవుడు, మరొకరు ఎవరో దేవుడు ఉండకూడదనే ఉద్దేశంతో బలంగాను వ్యాపిస్తున్నప్పుడు ఏరియన్ సిద్ధాంతం, ఏరియనస్ అనమాట, ఆయన అడ్డుగా వాదన చేస్తున్నప్పుడు ఆ రోజు సభలో ఇంచుమించుగా చాలామంది అండి పోపు బిషప్లు అందరూ కూడా కలిసి ఆ సభలో ఏం చేశారంటే ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు వారు నిజంగా దైవ కుమారుడు, ఆయన త్యాగం వల్ల ఇది ప్రపంచం అందరికీ మోక్షాన్ని ప్రసాదించబడిందనే ఉద్దేశాన్ని చాలా బలంగా నొక్కుపెట్టి ఆ రోజు ఏరియనిజాన్ని క్రైస్తవ సమాజం నుంచి బయటికి తోసేశారు. ఆ సిద్ధాంతం ఇప్పటివరకు మళ్ళా కనబడలేదు. అక్కడక్కడ మధ్య లేస్తుంది మరలా. యేసుక్రీస్తు దైవత్వాన్ని శంకించేటువంటి ఈ ఏరియనిజం చలముల పొలములు అంటారు కదా, అలా వేర్లు మొత్తానికి ఎక్కడెక్కడో అలా పాగుతున్నాయి ఇప్పుడు. అప్పుడే ఆయన తోలనాడేది దీని గురించి. ఆ రోజు ఆ నైసియా క్రీడలో ఇక మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి చాలా బలంగా మనం చాటాలి అన్న ఉద్దేశంతో కొన్ని క్రైస్తవంలో కొన్ని నమూనాలు మనం చేర్చాలి అని ప్రయత్నం చేశారు. ఏం చేశారు నమూనాలు అంటే, మనం భక్తిగా ఉండడానికి, లేదంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, లేదా దేవుని సన్నిధిలో ఇంకా బలమైన విశ్వాసాలుగా ఎదగడానికి కొన్ని ప్రమాణాలు చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా, ఈ బిషప్లందరూ కూడా, అంటే పెద్దలందరూ కూడా కూర్చుని ఒక నినాదం చేసుకున్నారు. ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైనది ఏదైనా ఉందంటే అది ఈ లెంటెన్ డేస్, అంటే 40 దినాల ఉపవాసం చేద్దాం అని పెట్టుకున్నారు. 40 దినాలు ఉపవాసం చేసుకుంటే మన భక్తిలోను మన విశ్వాసంలోను చాలా ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో అందరూ ఆమోదంతో పెట్టుకున్నటువంటి ఒక ఆచారం ఇది. అర్థమవుతుందండి, గమనించండి. అయితే 40 దినాలు ఎందుకు పెట్టుకోవాలి? 2 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజులు పెట్టుకోవచ్చు, లేకపోతే 6 రోజులు పెట్టుకోవచ్చు, 10 రోజులు పెట్టుకోవచ్చు. ఇలా కానీ 40 దినాలు పెట్టడం కారణం ఏంటి? అంతమంది బిషప్ల సమక్షంలో ఏమండి ఆయన పెట్టినటువంటి ఈ సంప్రదాయం, ఈ ఆచారం ఏదైతే ఉందో 40 దినాలు ఎందుకు పెట్టారంటే 40 దినాలు పెట్టింది ఏదో అనాలోచితంగా పెట్టింది అయితే మాత్రం కాదు. ఎందుకంటే బైబిల్కి 40 దినాలకు కూడా చాలా ఏముంది, దగ్గర సంబంధం ఉంది. ఏంటి సంబంధం చెప్పండి? 40 దినాలు అనేసరికి బైబిల్లో మన గిర్రును తిరుగుతుంటుంది. ప్రతి విషయంలో కూడా 40 దినాలు మనకి ప్రారంభం నుంచి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 40 దినాలు 40 మనకు అలా మధ్యలో తారసు పడుతూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది. ఎక్కడ కనబడుతుంది 40 దినాలు మనకి చెప్పండి? ప్రారంభ దినాల్లో 40 దినాలు ఎక్కడ కనబడతాయి మనకి? నోవాహు తెలుసు కదా, నోవాహు గారు ఎవరు? మన చుట్టాల అబ్బాయి కాదు, ఎవరు? నోవాహు గారు మన పితరుడు. పూర్వకాలం ఆది కాండంలో ఆ పూర్వ చరిత్రలో ఉన్నాడు ఆయన కాలంలో ఏమవుద్దంటే మనుషులందరూ చెడిపోయారు, బాగా చెడిపోయారు. దేవుడు చాలా బాధపడ్డాడు. నేను ఈ భూమి మీద మనుషుని ఎందుకు చేశానా, నేను ఏ ఉద్దేశంతో మనుషుని చేశానో ఇలా నాశనం అయిపోయినట్టని చెప్పి బాధపడుతున్న ఆయన, ఇదిగో వీడి వల్ల భూమి కూడా నాశనం అయిపోతుందని చెప్పి వీళ్ళందరికీ తుడిచేద్దాం అనుకున్నాడు. ఆ తుడిచేద్దుకున్న సమయంలో ఏమేమి తెలుసా, 40 దినాలు ప్రచండమైన వర్షపాతాన్ని, తుఫాను రప్పించాడు. 40 దినాలు ఎందుకు రప్పించాడు అంటే కారణం ఉంది దానికి. 40 దినాలండి, 40 దినాలు
మరలా ఆ నీళ్ళు ఇంకిపోచేయడానికి కూడా మళ్ళీ 40 దినాలు అవుతుంది. మళ్ళీ పూర్తిగా మునిగిపోయిన తర్వాత 40 దినాలు ఇంకిపోయిన తర్వాత ఒక పావురాన్ని ఒక కాకిని కూడా వదులుతాడు. మళ్ళీ అప్పుడు కూడా వదలడానికి మళ్ళీ 40 దినాలే వెయిట్ చేశాడు ఆయన. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అవునా? 40 దినాలు. ఆ తర్వాత మనం చూడగలిగితే వచ్చినటువంటి మిగిలినటువంటి 8 మంది నోవా కుటుంబం ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు సంతానం అలా అభివృద్ధి చెంది అబ్రహాము మిగిలాడు. అబ్రహాము నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తులోకి వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ విడిపించి పాలు తేళ్లు ప్రవహించే వాగ్దాన దేశానికి ప్రవేశించడానికి మధ్యలో ప్రయాణం మళ్ళా 40 సంవత్సరాలు. ఏంటో 40 ఎలా తిరుగుతుంది. ఒకప్పుడు మనుషులు దుర్మార్గత నుంచి నాశనం చేయడానికి, ఉగ్రత రప్పించడానికి 40 దినాలు వాళ్ళని నాశనం చేసిన దినాలుగా ఉన్నాయి వాళ్ళకి. అవునా కదా? దేవుని తీర్పు దినాలుగా కనబడుతుంది. అంటే 40 దినాలు దేవుని తీర్పు కనబడితే ఆ తీర్పు తర్వాత అందులోంచి 88 మంది బయటకు వచ్చినటువంటి ఆ విధానం చూస్తుంటే కొంతమంది విమోచన కలిగినట్టుగా కూడా కనబడుతుంది. విమోచన అంటే 40 దినాల్లో దేవుని తీర్పులు కనబడుతున్నాయి, 40 దినాల్లో దేవుని ఉగ్రత కనబడుతుంది, 40 దినాలలో మనుషులకి విమోచన కూడా కనబడుతుంది. అరణ్య ప్రాంతంలో 40 సంవత్సరాలు తిరిగిన తర్వాత తిరిగి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి 40 సంవత్సరాలు అయిన తర్వాత ప్రవేశం జరుగుతుంది. అంటే వాగ్దాన దేశానికి ప్రవేశానికి కూడా 40 దినాలే. ఆ రోజు వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం అయితే ఈరోజు మనకు వాగ్దానం ఏంటి చెప్పండి? ఈరోజు మనకు వాగ్దానం ఏముంది? నిత్యజీవమైన పరలోకం. అవునా కదా? దాన్ని పోలిందని చెప్తాడండి యేసుక్రీస్తు వారు. కాబట్టి దీనికి ఏదో పోలికలు కనబడుతున్నాయి. కాబట్టి 40 దినాలు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికి కూడా పనికొస్తాయనే ఉద్దేశంతో 40 దినాలని అలా గుర్తు చేసుకుంటున్నారు ఈ పెద్దలు. గమనించండి. అలాగే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మోషే కూడా దేవుడితో కలిసినప్పుడు ఏం చేశాడండి? 40 దినాలు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన దేవుడితో 40 దినాలు గడిపాడు. అలాగే నినేవే పట్టణస్థులు వాళ్ళ యొక్క జీవితంలో చాలా దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వారికి యోనా ద్వారా వర్తమానం పంపించి 40 దినాలు మీరు దుఃఖ దినాలు చదపండి, అంటే పశ్చాత్తాప దినాలు చదపండి. ఆ పశ్చాత్తాప దినాలు అయిన తర్వాత వారికి మరలా విమోచన కలిగింది. వాళ్ళకి రావాల్సిన ఉగ్రత నుంచి విడుదల పొందుకున్నారండి. వాళ్ళకి రావాల్సిన ఉగ్రత నుంచి విడుదల పొందుకున్నారా? నినివే పట్టణస్థులు. అంటే ఈ 40 దినాల్లో విమోచన కనబడుతుంది, పశ్చాత్తాపం కనబడుతుంది, అలాగే దేవుని యొక్క తీర్పులు కనబడుతున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదమైనటువంటి కనాను ప్రాంతానికి వెళ్ళినటువంటి దినాలు కూడా కనబడుతున్నాయి. ఇక అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారికి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? 40 దినాలు ఉపవాసంతో అరణ్య ప్రాంతంలోనూ ఆత్మ ప్రేమతో నడిపించబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడని ఉంది. అవునా? యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా 40 దినాలు దొర్లాయి. అంతేకాదు, మరలా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకి కనబరుచుకున్న దినాలు ఏంటండి? మరలా 40 దినాలు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే 40 దినాలలో పునరుద్ధానమైనటువంటి పరలోక ఆరోహణమైనటువంటి ఆ దినం కనబడుతుంది. అలాగే 40 దినాలు యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో ఉపవాసంగా ప్రకటించుకుని పాటించాడు. అలా మోషే గారు కూడా పాటించారు. పూర్వకాలం మన పితరులందరూ కూడా వాళ్ళ పశ్చాత్తాప దినాలుగా, దుఃఖ దినాలుగా, విమోచన దినాలుగా, వాగ్దాన దినాలుగా ఈ 40 దినాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏమి కూడా శంకించకుండా ఈ 40 దినాలని మనం ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి బలియాగానికి ముందుగా మనం పెట్టుకుని ఈ యొక్క దినాలలో మనం కాస్త భక్తిగా, శ్రద్ధగా ఉపవాసాలు చేస్తే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటాం. ఎందుకంటే ఆ రోజు విమోచన పొందుకున్నారు, ఆ రోజు ఆశీర్వాదం పొందుకున్నారు, ఆ రోజు తనకు కావాల్సిన ఉగ్రత నుంచి విడుదల పొందుకున్నారు. అలాగే నినివే పట్టణస్థులు అంటే వాళ్ళ దేశాన్ని బాగు చేసుకున్నారనే ఉద్దేశంతో ఇవన్నీ వాటిని క్రోడీకరించి ఏం చేశారంటే ఈ దినాలలో మనం ఏం చేద్దామంటే కాస్త అన్నిటికీ దూరంగా ఉండి దేవునికి దగ్గరగా జీవిద్దాం.
దేవునికి దగ్గరగా జీవిద్దాం. దేవునికి దగ్గరగా జీవిస్తాం అంటే అర్థం ఏంటండి? దేవునికి దగ్గరగా జీవించడం అంటే అండి దేవునితో సహవాసం. దగ్గరగా జీవించడం అంటే దాన్ని మరొక మాట కూడా అనొచ్చు. దగ్గరగా జీవించడం అంటే ఏంటి? బ్రతకడం అంటే ఉండడం. దాన్ని ఉండడం అనొచ్చు కదా, ఉండడం అనగా దాన్ని నివాసం కూడా అనొచ్చా? నివాసం. దగ్గరగా అంటే దానికి ఒక పర్యాపదం ఏదైనా ఉందంటే అది ఉపా. ఏంటది? ఉపా అంటే ఇప్పుడు దేవునికి దగ్గరగా జీవించడం అంటే ఏంటి? ఉపవాసము. అంతేనా? దేవునికి దగ్గరగా జీవించడం అంటే ఉపవాసం. అర్థం కావాలి. అంటే ఈ పెద్దలందరూ కలిసి ఏం ఆలోచిస్తున్నారంటే ఈ 40 దినాలు మనం పాత నిబంధన నుంచి మన పితరుల దగ్గర నుంచి కూడా చాలా విషయాలు మనం గ్రహించాం కనుక మనము కూడా దేవునికి దగ్గరగా జీవిద్దాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం అని నినాదం చేసుకుని ఆ ఉద్దేశంతో మన భక్తిలోను మన విశ్వాసంలోను మనం ఇంకా బలంగా ఎదుగుతామనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టారని జాగ్రత్త గమనించండి. ఆ రోజు పెద్దలు పెట్టింది ఏంటంటే భక్తిలోను విశ్వాసంలోను దేవుని యొక్క నడవడికలోను చాలా బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్న ఉద్దేశంతో ఆ రోజు పెట్టారు దేవునికి దగ్గరగా జీవిద్దామని. దేవునికి దగ్గరగా అంటే ఏంటండి? మళ్ళా ఆ దేవుని దగ్గర జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? దేవునికి దగ్గరగా ఉండాలనుకో మనం ఎలా ఉండాలి చెప్పు? దేవుని సన్నిధిలో భయంతో భక్తితో ఉండాలి. మరొక విషయం ఏం చెప్పాలి చెప్పండి? ఎలాగా? ప్రార్థన చేయాలి. ఒక దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఒక దేవుని బాగా దగ్గర అయిపోయాడు, ఎక్కడ ఉండడం అనుకున్న దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఎలా వెళ్ళగలం మనం దగ్గరికి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలనుకో మనం ఏం చేయాలి అప్పుడు చెప్పండి? మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దేనికి దగ్గరికి వెళ్ళిపోతున్నామో దానికి దూరంగా వచ్చి ఎవరికి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేనికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం? పాపం అంటే ఏముంది? పాపం అంటే ఏదో పెద్ద నరహత్యలో వ్యభిచారాలు అనుకోకండి. మన ఇంట్లో సెల్ ఫోన్ ఉన్నటువంటి సీరియళ్ళు కూడా చాలా దగ్గరగా ఉంటాయి మనకి. ఏమండి? సీరియల్స్, లేకపోతే టిక్టాక్లు, లేకపోతే యూట్యూబ్లో మళ్ళీ దేవుని వాక్యమా కాదు ఏ పడతాయి రీల్స్ అని అవని ఇవని. దీని దగ్గరగా అయిపోతున్నాం మనం. ఆ రోజు పెద్దలు ఏం చేశారంటే ఈ 40 దినాలలో కూడా మీరు ఏం చేయాలంటే మనకున్నటువంటి దేనికైతే దగ్గర అయిపోతున్నామో దాన్ని మనం దూరంగా పెడదాం, దేవునికి దగ్గరగా జీవిద్దాం. ఎవరికి? దేవునికి దగ్గర. అదే ఉపవాసం. ఉపవాసము అంటే దగ్గరమైన నివాసము, దగ్గరైన జీవితం. ఎవరికి దగ్గర? దేవునికి దగ్గరైన జీవితాన్ని జీవిద్దాం. అలా జీవించి మన పితరులు ఎన్నో విపత్తుల నుంచి, ఉగ్రతల నుంచి, లేదంటే ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా విడుదల పొందుకున్నారు. కాబట్టి మనము కూడా ఇలా చేద్దామని చెప్పి ఆ రోజు ఆచరణ పెట్టారు. పెడితే ఏమైందంటే దాన్ని మనం ఈ దగ్గర జీవితాన్ని అంటే ఈ పాపానికి దగ్గర ఉండే జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గర జీవితాన్ని జీవించాలనేది ముఖ్య మోటివ్, అది ఉద్దేశం. కానీ మనకు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నువ్వు పాస్టింగ్ ఎందుకు చేస్తున్నానని ఏ సహోదరి మన్నైనా లేకపోతే ఏ సహోదరిని వెళ్ళి అడగండి. ఎందుకు చేస్తున్నానంటే ఒకటి అనుకున్నానండి. ఏంటది? ఒకటి అనుకుందంట, అది అయిపోవాలని ఇది నేను ఉపవాసం చేస్తున్నాను. ఏమనుకున్నావు? ఇంక తెలుసు కదా లోకల్ ఎన్ని ఉంటాయో. మనం ఉపవాసం అందుకే చేస్తాం. ఈ 40 దినాల పక్కన అంటే అండి మామూలు ఉపవాసాలు కూడా దేనికోసమే చేస్తాం అంతే. అంతేకాని మన భక్తి జీవితంలో కానీ లేకపోతే మన విశ్వాసంలో కానీ మన పరిశుద్ధతలో కానీ నేను దేనికైతే లోబడిపోతున్నానో, నేను దేనికైతే దగ్గర అయిపోతున్నానో దాని నుంచి విడుదల పొందుకుని ఇదిగో దేవునికి దగ్గరగా జీవించాలనేటువంటి ఒక గొప్ప అనుభూతిని కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఉపవాసం చేస్తారంటే ఏమి చేయరు. ఇదేమి ఉండదు కానీ ఉపవాసం మాత్రం చేస్తున్నాం. ఇంకా కాస్త ఏమైందంటే ఇప్పుడు గమనించండి, ఈ 40 దినాలు దేవునికి దగ్గరగా జీవిస్తే మన ఆత్మీయ జీవితంలో బలపడతాము, దేవునిలో భక్తిలో ఇంకా విశ్వాసంలో బలంగా ఉంటాం. అప్పుడు దేవుడు నీతో నువ్వేం మాట్లాడినా నీకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే దూరంగా ఉంటే మనకు వాయిస్ వినబడుతుందా, దగ్గరగా ఉంటే వాయిస్ వినబడుతుంది చెప్పండి. ఇప్పుడు నేను జస్ట్ అమ్మా అన్నాను చిన్నగా, ఎవరు కనబడుతుంది?
చివరన్నా వినబడుతుందా? వినబడదు. ఇప్పుడు మన దేవుడు దగ్గరగా వెళ్ళిపోవాలి, అది ఉపవాసం అంటే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంతో బాగా దగ్గరగా ఉంటాం, ఈ లోక స్నేహంతో బాగా దగ్గరగా ఉంటాం, దేవుని దూరంగా పెడతా ఉంటాం. కాబట్టి అది ఏదో ఉపవాసం అవుద్ది. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు దేవుడి నుంచి నీకు ఏదో సమాధానం, నిజంగా నువ్వేదో కోరుకుంటున్నావు ఉపవాసం గురించి అంటే, నువ్వేదో కోరిక ఉందనుకుందావు కాదు, నీ కేసు ఇదంతా పక్కన పెట్టి, బైబిల్లో ఉద్దేశాన్ని పక్కన పెట్టి, నీకు ఏదో కావాలనే ఉపవాసం ఉన్నావు అనుకుందాం. కానీ నువ్వు అడుగుతున్న మాట, దేవుడితో మొరపెట్టుకున్న మాట వినిపించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయనకి దగ్గరగా ఉండాలి. మరి ఆ దగ్గర జీవితం లేదు, అయితే ఈ లోకాశలుగా ఉపవాసం చేస్తున్నావు సరే, కనీసం దగ్గర జీవితంలో ఉందా? దగ్గర జీవితం ఉంటే నీ కనీసం ఆ సమాధానం వస్తుంది దేవుడి దగ్గర నుంచి. అది కూడా లేదు కదా. ఈరోజు ఉపవాసాలు అనేసరికి, లెంటెన్ డేస్ అనేసరికి ఏమైందంటే, ఇది చెయ్యకపోతే క్రైస్తవులే కాదు, ఇది చెయ్యకపోతే మన భక్తి జీవితమే లేదు అన్నట్టుగా, ఇది కాస్త ఏమైందంటే 600 సంవత్సరాల నుంచి ఈ 40 దినాల ఉపవాసం అనేది ఏమైందంటే ఒక పెద్ద ఏమైందంటే దేవుడిగా మారిపోయింది. దేవుడు అనగా అంటే క్రైస్తవుడు అనగా, దేవుని భక్తుడు అనగా ఖచ్చితంగా ఈ లెంటెన్ డేస్ ఆచరించాలి, ఆచరించకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఇంత పెద్ద ఆచారంగా మారిపోయిందండి ఈ రోజుల్లో. ఈరోజు వాళ్ళు వీరంటే రోమన్ కథలిక్ వాళ్ళు ప్రవేశపెట్టింది ఇది ప్రొటెస్టెంట్ అయినటువంటి, సిఎస్ఐ అయినటువంటి, లేదంటే బయట ఉన్నటువంటి పెందుకోసం వీళ్ళందరికీ వ్యాపించిపోయింది. అందరూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఇది చెయ్యకపోతే క్రైస్తవుడే కాదన్నటువంటి ఒక పెద్ద ఆచారంగా, విగ్రహంగా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, 40 దినాలు ఖచ్చితంగా చేస్తేనే క్రైస్తవులా చెప్పండి? చాలామందిలో ఈరోజు మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు సడన్గా ఏదైనా సరే, ఈరోజు మనం వీళ్ళ ఉపాసనతో నాన్న కూడా ఏదైనా సడన్గా తినేసాం అనుకోండి దారిలో, అరే లెంటెన్ డేస్ కదా, మీరు క్రైస్తవులు కదా, నువ్వు క్రిస్టియన్ కదా అంటారు. అవునా కదా? అదేంటి అయ్యి తినేస్తున్నావు అంటే వాళ్ళకి అలాగ అర్థమైంది. ఎందుకంటే మన వాళ్ళు అలా పరిచయం చేసాం కాబట్టి. ఉపవాసం అంటే అదేనా? ఇప్పుడే మనం విన్నాం. ఉపవాసం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా జీవించడం. దేవునికి దగ్గరగా జీవించడం అంటే ఏంటి? లోకానికి దూరంగా జీవించడం. అది నువ్వు చూస్తున్నప్పుడు అది ఉపవాసమే కదా. ఈ తిండి విషయాలు ఎందుకు కాల్కులేషన్ చేసుకుంటున్నాం మనం? అలాగని తిండి మానేసినంత మాత్రాన నీ వ్యక్తిగత జీవితం మారలేదు, నీ దుర్మార్గమైన తలంపులు మారలేదు, నీ దుర్మార్గమైనటువంటి నడవడిక మారలేదు. ఇది ఏమి మారకుండా ఉపవాసం మాత్రం చేస్తున్నావు. అదేమన్నా దేవుడికి దగ్గర జీవితమా? దేవుడేం లక్ష్య పెడతాడా? లక్ష్య పెట్టాడు కదా. మరి నీ ఉపవాసం ఏమైంది? ఈ ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు ఆ రోజు 300వ శతాబ్దంలో పెట్టినటువంటి ఈ యొక్క ఉద్దేశాలతో పెట్టారా? కాదు కదా. ఇక్కడ ఏమైందంటే మార్కు సువార్తలో మాట్లాడుతూ 7వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏమన్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అందుకు ఆయన వారితో ఇలా చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఆ తర్వాత మాట్లాడు చూడండి. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటే అని వ్రాయబడిన ప్రకారము వేషధారులైన మిమ్మును యెషయా ప్రవచించినది సరియే. ఆ తర్వాత చెప్పండి, తర్వాత చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. ఏమంటాడండి? మీరు ఏం చేస్తున్నారట? మీరు ఈ పారంపర్య ఆచారమును, వ్యర్థమైన ఆచారం అంటే మనుషులు కల్పించిన ఆచారాలను పాటిస్తున్నారు తప్పించి, కానీ మీరు ఏది దూరంగా ఉందంటాడు? మీ హృదయం నాకు దూరంగా ఉంది. అంటే దగ్గర కావాల్సింది దగ్గర అవ్వట్లేదు. ఏమండి? దగ్గర కాకుండా నాకు అవసరం లేదనుకున్న మాత్రం దగ్గర అవుతుంది. ఎందుకంటే బాడీ మాత్రం దేవుని దగ్గరికి వచ్చేస్తుంది, కానీ హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. ఇది కూడా ఉపవాసం కాదంట. ఆయనకి దగ్గరగా నివాసం అంటే ఏంటంటే నీ హృదయము నీ బాడీ రెండు కూడా ఆయన దగ్గర ఉండాలి. బాడీ ప్రజెంట్, మైండ్ చెప్పండి ఆబ్సెంట్. అది భక్త
అది భక్తి చెప్పండి? చాలా పరిజ్ఞానం ఉంటుంది ఒక్కోసారి మనం ఇంటి దగ్గర. ఒక్కొక్కసారి ఎదుటి ఆలోచిస్తున్నప్పుడు ఏదో పని చేస్తూ ఉంటాం కానీ ఆలోచన అంతా వేరే చోట ఉంటుంది. అది కూడా పరజ్ఞానం అంటారు. కానీ దేవుని సన్నిధిలో అది పరజ్ఞానం కాదు, దేవుని నుంచి దూరంగా ఉండడం అని అర్థం. మీరు మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటి, ఈ ఆచారాలను మీరు పెద్ద దేవుడిగా పూజిస్తున్నారు తప్పించి, కానీ దేవుడైన నాకు మీకు కావాల్సిన హృదయాన్ని మాత్రం దూరంగా పెట్టేశారు. ఇది వ్యర్థమైన ఆరాధన అండి, వ్యర్థమైన ఆరాధన. ఈరోజు ఈ యొక్క ఉపవాస దినాల పేరు మీద దేవుడికి చాలామంది ఆయనకి ఎలా చేసి ఆయన మన్నన పొందుకోవాలో, ఎలా ఆరాధించి ఆయన దగ్గరగా జీవించాలనే విషయాన్ని పక్కన పెట్టి వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. వ్యర్థమైన ఆరాధనలు అంటే కేవలం ఇదిగో వాళ్ళ కడుపులు మార్చుకుని వాళ్ళ ఆహారం మానేసో, లేకపోతే ఏదో ఒక కొన్ని పనులు చేసేసి, అది కూడా ఎప్పుడంటే 40 దినాలు మాత్రమే. ఆ తర్వాత మరలా వాళ్ళు ఉంటాయి మానవులు బయట వ్రతాలు, అది అయిపోయిన వెంటనే ఇంటి కదా పెద్ద ఫంక్షన్ చేస్తారండి. మనని బ్యాండ్ మెల్లటి ఫంక్షన్, ఎక్కడికో వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు ఫంక్షన్ చేస్తారు. మరలా పాతకాల జీవితం మళ్ళీ రిపీట్ అయిపోతుంది. ఆ రోజు పెద్ద తందనాలు ఎక్కడ. ఈరోజు కూడా ఏదో సాధించేసినట్టుగా వాళ్ళని చూసి మనం కూడా వాతలు పెట్టుకున్నట్టుగా ఈరోజు మనం అదే 40 దినం ఎప్పుడు అయిపోతుందా అని చూస్తారు. అయిపోయిన తర్వాత ఆ రోజు కూడా అయ్యగారు వేషం. ఇదే ఆ పద్ధతి. 40 దినాలు ఎందుకు పెట్టారు అంటే, ఆ తర్వాత 40 దినాలలో నీకు అలవాటైనటువంటి ఈ యొక్క దేవునికి దగ్గరైన జీవితం, పాపానికి దూరంగా బతకడం, పాపాన్ని అసహించుకునే జీవితం, ఈ లోకపు జాడ్యాలన్నింటి కూడా దూరంగా వైదొలగడం అనేది ఒక్కసారి అలవాటైతే ఆ తర్వాత కూడా అలవాటు అవుతుందేమో అనే ఉద్దేశంతో. అవునా కదా చెప్పండి? ఈరోజు సిగరెట్ కాల్చేవాడు, మందు తాగేవాడు ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు మానేసిన తర్వాత మానేసి ఎలా ఉండగలిగాడు చెప్పండి? ఒక వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా సరే మానేయగలిగినాడు, మానేసి ఉన్నాడు ఏదో దీక్ష పెట్టుకొని. 30 రోజులు మానేసినవాడు 31 రోజు మానడం పెద్ద గొప్ప చెప్పండి? 30 రోజులు మానేసినవాడు 31 రోజు మానేయడం పెద్ద ఘనకార్యమే చెప్పండి? కాదు కదా. 31 రోజు కూడా మానేయగలడు, 32 మానేయగలడు. అది మానేసి ఒకరోజు నువ్వు ఇది నన్ను విడిచిపోవట్లేదే, నేను వదలలేకపోతున్నాను, నేను అసలు దీన్ని ఇచ్చి నేను దూరంగా వెళ్ళలేకపోతున్నాను నాకు లేదు. నువ్వు ఆల్రెడీ 30 రోజులు మానేసావయ్యా. అక్కడ 40 రోజులకు వచ్చావు, 40 రోజులు మానేసావు, 41 రోజు కూడా మానేయగలవు, 42 మానేయగలవు, 50, 60, 70, 365 రోజు కూడా మానగలిగే కెపాసిటీ నీకు ఉంది. అలాంటి పరివర్తన కావాలనే ఉద్దేశంతో నీకు చేసిన దీక్ష కానీ, నువ్వు చేసినటువంటి వ్రతం కానీ, నువ్వు చేసిన ఫాస్టింగ్ కానీ నీలో అలాంటి పురోగతి తీసుకురావాలి. అలాంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలైనా లేదా మనం ప్రేమించిన వారైనా సరే పెట్టింది అది. దాన్ని అంతా పక్కన పెట్టి నువ్వు కేవలం ఒక వారం దినాలకో, 30 దినాలకో, 40 దినాలకో కుదించుకుని ఆ మధ్యలో చేస్తే నాకేదో ఆశీర్వాదం వస్తుందని, నాకేదో ఈవులు వస్తాయని, లేదంటే నేను ఏదో మేలు పొందుకుంటున్న ఉద్దేశంతో కుదించి ఒక దినానికి ఒక వారానికి కుదించుకున్నా చూడండి. ఇలా చేస్తేనే ఉపవాసం, ఇలా చేస్తేనే భక్తి, ఇది చేస్తేనే క్రైస్తవుని ఎవరిది చెప్పుకున్నా చూడండి. అది వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన. మనుషులు కల్పించిన పద్ధతులు, ఇదే దేవుడు అన్నట్టుగా దైవోపదేశాలని చెప్పి నేనే చెప్పినట్టుగా మీరు చెప్పుకుని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారయ్యా, ఇది నాకు నచ్చలేదు. మీరు హృదయంతో కూడినటువంటి పరివర్తన, మీ దేహము హృదయం రెండు కూడా నాకు నా మధ్యలోకి వచ్చి నా దగ్గర సరెండర్ అవ్వాలి. అది నేను కోరుకున్న ఉపవాసం, అది నాకు దగ్గర జీవితం. అలాంటి జీవితం గురించే ఆ రోజు పెద్దలు కూడా పెట్టారు. కానీ అదంతా కూడా పక్కన పెట్టి ఈరోజు పెద్ద ఆచారమే దేవుడిగా నిలబడిపోయిందండి. ఈరోజు ఈ యొక్క లెంటెంట్ చేసిన ఉపవాసాలు మంచివే. అలాగే ఉపవాసాలు చేసినప్పుడు మనం కేవలం అన్నం మానేసి చెప్పండి టిఫిన్ పర్వాలేదని చెప్పేసి ఏంటి ఈ మాత్రం నూడిల్స్, ఈ మాత్రం ఉప్మా, 2 కేజీలు ఉప్మా చేసుకుని తినేసి అనుకోండి, ఎలా ఉంటుంది? ఏ ఉపవాసం అది? ఉప్మా ఉపవాసం. అదేనా? తిండి మానేసి భోజనం మానేసానండి ఉపవాసం చేస్తానని చెప్తాం,
కానీ ఇగో ఇది మాత్రం లాగింగ్ చేస్తాం. లేకపోతే ఒక 2 లీటర్లు పాలు పొద్దున సాయంత్రం చాలు, ఇంకెందుకు అన్నం ఎందుకు, ఇంకా అది జ్యూసు, పెద్ద లోట జ్యూసు, ఇది తాగేసి కూడా ఉపవాసం చేస్తుంది. ఉపవాసం అది కాదు. గమనించండి దేవుని పిల్లారా, ఉపవాసంలో తిండి మారడం అనేది కూడా ఒక ప్రత్యేకమైన కారణమే. ఎందుకంటే తెలుసు కదా మీకు, కడుపు నిండితే ఏమవుద్ది, చక్కగా గోడని కుర్చీగా ఆనపెడతారు. అలాగా ఫుల్గా తింటే ఏమవుద్ది అంటే గోడకో సోఫాకో ఇంటి మంచం అలా జారబడతారు. అక్కడ ఒక అరగంట గంట కూడా లాగేస్తారు కొనుక్కు. అటుపడికి వచ్చేస్తుంది మత్తు ఫుల్ కడుపు నిండితేనే. కానీ ఇంట్లో నిద్ర, లేకపోతే నువ్వు పనిలో నిద్రపోతే వేసేస్తారు అక్కడ. అలా కాదు, మనకు తయారు ఎక్కడ దొరుకుతుంటే దేవుని సన్నిధిలో కూడా వచ్చి చక్కగా నిద్ర అవుతుంటాం. ఎందుకు నిద్ర అవుతున్నావు అంటే ఏం చేస్తాం, తినేసి వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అంటే బయట మన డ్యూటీలో కానీ మన ఇంట్లో కానీ పరజ్ఞానంలో ఉండొచ్చు, లేకపోతే మరొక విధంగా ఉండొచ్చేమో కానీ చెల్లుతుంది. కానీ దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ పరజ్ఞానం ఉండకూడదు, మత్తు ఉండకూడదు. కాబట్టి నీ కడుపుని వెలితి చేసుకునడం అనేది మాత్రం చాలా ప్రాముఖ్యం, మంచిది. అది ఉపవాసం అనుకుంటే అది ఉపవాసమే. అంటే కొంతమంది అయితే డ్యూటీ అలకలో అంటే డ్యూటీ అలసిపోవడంలో అలసిపోయిన తర్వాత నిద్ర వస్తుంది, తెలిసింది మీకు, వస్తుంది. దానికైతే మనం ఏం చేయాలి, ఎందుకంటే ఆ రోజు అందుకే దేవుడు ఏమన్నాడంటే నువ్వు విశ్రాంతి దినాన ఏమన్నాడంటే నీ పని మాని దేవుని సన్నిధిలో రమ్మన్నాడు. ఎందుకంటే ఆయన అనాలోచితంగా ఏదో చెప్పడండి, పని మానినాడు. పని మాని అర్థం ఏంటంటే ఇదిగో నీ బాడీ నీ మైండ్ రెండు కూడా ప్రజెంట్లో ఉంటాయి అని అర్థం. అలా ప్రజెంట్లో ఉందనుకోండి, చక్కగా బోధకుడు దైవజనుడు చెప్పినటువంటి మాటలు చక్కగా వినగలుగుతారు, హృదయంలో కూడా స్వీకరించుకోగలరు. అవేం అర్థం కాకుండా మీరు మధ్యలోకి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. అందుకే పని మాని రమ్మన్నాడు. అంటే మనం మత్తులోకి వెళ్ళిపోకుండా ఉండాలని, అది ఉపవాసం. మరి పని మానాలంటే మరి ఇక్కడ కువైట్ దేశంలో ఉన్న మన దేశంలో పని బాటలకు వచ్చాం కాబట్టి కొంతమందికి ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ నైట్ డ్యూటీ చేసుకుని ఉంటారు చాలామంది. మీలాంటి వారు దేవుడు చూస్తారు, ప్రాబ్లం లేదు. కానీ అన్నీ ఉండి కూడా, అన్ని అవకాశాలు ఉండి కూడా చక్కగా తినేసి చక్కగా పడుకుని చక్కగా దేవుని సన్నిధిలో కూడా వచ్చేసేది ఆగా ఒక కునుకు లాగేద్దామంటే కుదరదు. అది ఉపవాసం కాదు, అది దేవుడికి దగ్గరైన జీవితం కూడా కాదు. కానీ ఈ రోజుల్లో కేవలం ఇది ఆచారాన్ని పెద్దగా పెట్టి ఇవేమి ప్రమాణాలన్నీ పక్కకు తోసేసి ఇవేమి చూడకుండా కేవలం ఉపవాసం చేసి ముఖం మాత్రం కొంచెం వికారంగా పెట్టుకుని ఏమండి ఆ రోజు ఉపవాసం చేస్తానని చెప్పేసి తలస్నానం చేసి మంచి తలబట్టలు కట్టుకుని వచ్చి ఆయన ఉపవాస సన్నిధిలో కూర్చుని ఉపవాసం చేస్తానని చెప్పుకున్నంత మాత్రాన అది ఉపవాసం కాదు. అది దేవుడు చెప్పిన ప్రమాణాలన్నీ కూడా పాటించాలి, అప్పుడు అది ఉపవాసం. ఈ ఉపవాస దీక్షలో మనం ఏం చేయాలంటే ఎక్కువ దేవుడితోటి ప్రార్థన చేయాలి, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ధ్యానించడమే కాదు కానీ మనం విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల సహోదరులతో పంచుకోవాలి. ఉపవాసం చేసిన మంచి పనులు, ప్రార్థన, వాక్య ధ్యానం, తర్వాత మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఆ తర్వాత ఇతరులకి ఆయన యొక్క పరిశుద్ధతను ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడం. ఇది ఉపవాసం మనం చేయవలసిన పనులు. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. కేవలం 90 డేస్లో చేయాలా చెప్పండి? ఈ 40 దినాలు మాత్రమే చేయాలా? ప్రతి దినము నీ ఇంట్లో, నీ వాకిట్లో, లేకపోతే నీ డ్యూటీలో ఎక్కడైనా సరే కానీ ఈ పరిశుద్ధత, పవిత్రత, వాక్య ధ్యానం ఇవన్నీ కూడా ఎప్పుడు చేసినా సరే దేవుడు నిన్నేమి ఇబ్బంది పెట్టాడు, ఎప్పుడు చేయమనంటాడు. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే సమాజంలో ఇది మాత్రం చేస్తేనే క్రైస్తవుడు, ఇది చేస్తేనే దేవుడు బిడ్డలు అన్నట్టుగా ఒక ముద్ర వేసేసారు. చాలామంది క్వశ్చన్లు అడుగుతుంటారు, అంటే శ్రమ దినాలు వస్తున్నాయి కదండి, అందువల్ల మరి నువ్వు ఉపవాసం చేయాలా వద్దా? కొంతమంది చేయమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు అంటాడు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాం, చెప్పాల్సింది మీరు కదండి, మమ్మల్ని అడుగుతున్నట్టారా అంటారా? కానీ మీకున్న ఐడియా ఉంటుంది కదా, చెయ్యాలా వద్దా చెప్పండి. చెయ్యాలంటే ఎప్పుడు చేయాలి? 40 దినాలు చేయాలా? ప్రతిరోజు చెయ్యాలి. కానీ ప్రతిరోజు చేయగలం అంత పుణ్యపురుషత్వం మనం? చెప్పండి. సింపుల్గా తప్పించుకొని మనం ఏమంటామంటే
40 దినాలు చేసేవాళ్ళని విక్రిస్తూ 40 దినాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మనం మీకేమి తెలియదని చెప్పు, మాకేదో బాగా తెలుసని చెప్పినట్టుగా ఈ బాగా తెలుసని చెప్పుకున్న మనం కనీసం ఏవైనా 365 రోజులు మనం ఉపవాసం చేయాలని చెప్పిన మనం కనీసం ఒకరోజైనా చేస్తావు నువ్వు చేయు. తప్పించుకునే మార్గం వాళ్ళని వీళ్ళ ఎత్తి చూపించేది లేదు, వీళ్ళని వాళ్ళు ఎత్తి చూపించేది కాదు. కానీ ఉపవాసం అంటే ఏంటంత కరెక్ట్గా అర్థం తెలుసుకుని దాని ప్రకారం మనం నిర్వర్తించాలని కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి తప్పించి, కానీ ఒకరి మీద ఒకరు చూపించుకునే పరిస్థితి మాత్రం కాదు ఇది. 40 దినాలు చేస్తున్నాం చెయ్యని, కానీ చేసే విధానం ఎలా ఉందో చూసుకో. మనం ఒకరు చేస్తున్నామా చెయ్యని, కానీ చేసే విధానం ఎలా చేస్తున్నామో చూసుకో. అది వారం రోజులు 10 రోజులు ఎన్ని రోజులైనా చేయి, కానీ ఉపవాసం దేవుడికి దగ్గరగా జీవిస్తున్నావా లేదన్నది ముఖ్యమైన పాయింట్. అర్థమవుతుందండి. ఇకపోతే శ్రమ దినాలు అని ఉంది. ఎవరికి శ్రమ పడ్డారు? క్రీస్తు శ్రమ పడ్డాడని శ్రమ దినాన్ని పేరు పెట్టారు దీనికి. యేసుక్రీస్తు వారు 40 దినాలు శ్రమ పడ్డాడా? చెప్పండి. ఎంత? 3 రోజులు. ఎక్కడ 3 రోజులు? మహాశ్రమ. అది శిలువ శ్రమలు అంటారు కదా. 3 దినాలు. 3 దినాలు అంటే 3 దినాలు కూడా కాదు. ఆయన శ్రమ అంటే చనిపోయిన తర్వాత 3 దినాలు పాతి పెట్టబడ్డాడు. అక్కడ శ్రమ ఏముంటుంది? పాతి పెట్టిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఇంకా శ్రమ ఏముంటుంది? అది కూడా కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు. చెప్పండి. అదిగో ఆయన ఎంతకాలం జీవించాడండి? 33.5 సంవత్సరాలు జీవించాడని అంచనా. అయితే ఆయన 33 సంవత్సరాలు కూడా మహాశ్రమలు ఎప్పుడైనా ఉన్నాయంటే ఆయనకి సువార్త ప్రారంభించిన దగ్గర నుంచి ఇంకా అడుగడుగున శ్రమలు ఆయనకి. అవునా కదా చెప్పండి. సువార్త ఎప్పటి నుంచి ప్రారంభించాడైనా? 30 ఏట ప్రారంభించాడు. ఇక 3.5 సంవత్సరాలు కూడా ఇక కఠోరమైన శ్రమలు. అంతకుముందు కూడా ఆయనకి శ్రమలండి. ఇంటి దగ్గర కూడా అంత ఇంటిది విలాసవంతమైన జీవితం ఏమీ లేదు. ఆయన పేదవాడిగా పుట్టాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు దరిద్రుడు ఆయన మాట ఉంది. కాబట్టి ఆయన గురించి మరొక మాట చెప్పబడింది ఏంటంటే, ఆయన ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తర్వాత నక్కలకు బొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తల వాల్చుకునేకి చోట్లేదని కొండ పర్వతం మీద పడుకుని పడి నేను ఒలీవల కొండ మీద ఓపెన్ హౌస్ ఆయనకి. ఈ ప్రకృతానికి హౌస్ ఆయనకి. పర్వతం మీద తల వాల్చుకుని పడుకునేవాడు అంట. నివాసం లేదు, ఇంట్లో కూడా తరిమేశారు ఆయన్ని. శ్రమ. ఇకపోతే భక్తుడు హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ 5వ వచనం మాట్లాడతాడు, ఆయన శరీరధారి ఉన్న దినాలలో మహా రోధన. చదవండి మాట ఎంత ఉంటుందో. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. హెబ్రీ 5:7 కన్నీళ్లతో శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోధన. శరీరధారి అంటే అర్థం ఏంటండి? శరీరంతో ఉండమంటే ఇప్పుడు ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు, మొత్తం జీవితం అంతా. ఆయన శరీరధారి ఉన్న దినాలలో మహారోధనయు కన్నీళ్లతోనూ తనను మరమము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నది ఆయన అంగీకరించబడ్డను. అంటే శ్రమలో యేసుక్రీస్తు వారికి శ్రమ దినాలంటే ఆయనకి 40 దినాలు శ్రమ దినాలా చెప్పండి? లేదే. ఒక సంవత్సరానికి 365 రోజులు అనుకుంటే మొత్తం 33.5 సంవత్సరాలు కూడా ఆయనకి శ్రమలే. మరి ఎలా వచ్చే శ్రమ దినాలు? సంఘానికి ఏమైనా శ్రమ దినాలు చెప్పండి? క్రైస్తవులకి శ్రమ దినాలా? ఒకవేళ క్రైస్తవులకు శ్రమ దినాలను కొందాము, సంఘానికి అందరికీ ఏం కష్టపడిపోతున్నారు, ఏం పాటలు పడిపోతున్నారు మీరు చెప్పండి. సంఘానికి వచ్చే శ్రమలు ఏమొచ్చి చెప్పండి. ఇప్పుడు ఈ 40 దినాలు అనేది శ్రమ దినాలు కాదండి. నువ్వు దీక్ష దినాలుగా, ఉపవాస దినాలుగా నువ్వు పెట్టుకున్నావు, లేకపోతే పెద్దలు ఏదో మంచి ఉద్దేశంతో పెట్టారు అనుకుందాం. ఆ పెట్టిన దానికి ఉద్దేశం ఏంటి గ్రహించి దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయించి దానికి కొత్త పేర్లు ఇవ్వకూడదు. అది శ్రమ దినాలని, లేకపోతే దీక్ష దినాలని, మండల దినాలని, ఇది ఒక ఆచారం అని, అదే దేవుడని, అది చేస్తేనే మనకు క్రైస్తువులని, ఇలాంటి ఆచారం పెట్టుకోకండి. ఆచారం పెద్ద దేవుడు అయిపోతుంది, దేవుడు కాస్త దూరం అయిపోతున్నాడు. మీకు అర్థమవుతుందండి?
నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నానండి, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆచారాన్ని మాత్రం పూజిస్తున్నారు. మీరు మనుషులు కల్పించిన ఆచారాన్ని అదే దేవుడిగా పూజిస్తున్నారు, కానీ నన్ను మాత్రం దూరంగా పెడుతున్నారంటే నేను కోరుకున్నది మాత్రం దూరంగా పెడుతున్నారు. ఇది నాకు ఉపవాసం కాదు, ఇది నాకు ఆరాధనే కాదండి, ఆరాధనే కాదు. దేవుని పిల్లరా గమనించాలి. ఈ లెంటెన్ డేస్ గురించి ఇంకా 7 వారాలు వస్తుంది. అందులో మరలా విచిత్రం ఏంటంటే ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి. ఇది దానికి ఒక పేరు ఉంది, భస్మ బుధవారం. భస్మ బుధవారం నుంచి ప్రారంభమైంది. భస్మ బుధవారం నుంచి ఎప్పుడు ముగుస్తుందండి? ఇది గుడ్ ఫ్రైడేతో ముగుస్తుంది. అంటే మనకు జాగ్రత్తగా గమనించగలిగితే ఈస్టర్ దినానికి వస్తే మనకి ఇంచుమించుగా 40 దినాలు అవుతుంది. కరెక్ట్గా 40 దినాలు అంటే 40 దినాలు కాదు, మరలా 47 వస్తుందండి. 47 దినాలు. మరి 40 దినాల ఉపవాసం, శ్రమ దినాలు అనేది పేరు పెట్టుకున్నాం కదా మనం. ఆ రోజు వాళ్ళు కూడా పెట్టారు, పెద్దలు పెట్టారు కదా. మరి 47 కదా, మీరు ఎప్పుడు లెక్కించారా? లెక్క పెట్టండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు క్యాలెండర్లో బుధవారం నుంచి లెక్క పెట్టుకోండి. క్యాలెండర్ పెట్టుకొని బుధవారం నుంచి లెక్క పెట్టండి. 8 దినాలు వస్తాయి చూడండి, ఈస్టర్ దాకా 8 దినాలు వస్తుంటే 47 వస్తాయి. మరి 7 ఏంటి చెప్పండి? ఆదివారాలు తీసేసి మిగతా దినాలని కూడా ఇంచుమించు 7 వారాలు కాబట్టి 7 ఆదివారాలు వస్తాయి. 7 ఆదివారాలు తీసేస్తే అవుతుంది మనకి 40 దినాలు అవుతుంది. ఇది 40 దినాల ఉపవాసం. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఆలోచించుకున్నామో నోవాహు దినాల జలప్రలయం కానీ, నీనియే వారి 40 దినాలు కానీ, లేకపోతే మోషే కొండ మీద ఉండి ఆ 40 దినాల్లో ఆ ధర్మశాస్త్రం పట్టు రావడం కానీ, అది ఏలియా ఉపవాస దినాలు కానీ, ఎలీషా ఉపవాస దినాలు కానీ, యేసుక్రీస్తు ఉపవాస దినాలు కానీ, ఆదివారం పక్కన పెట్టి ఏమైనా చేశాడండి ఆయన? చెప్పండి. ఆదివారం తీసేసాడా? మరి ఏంటిది మనం పెట్టింది? ఏంటిది? నిజంగా 40 దినాల ఉపవాసం అనుకుంటే మనం 47 చేస్తున్నాం కదా. మరి 7 దినాలు పక్క తీయడం పెట్టి మరలా ఉపవాసం వల్ల మధ్యలో వాళ్ళు తీసేనా చేశారు? అక్కడ తీసి చేయలేదు కదా. నువ్వు లైన్గా ఉపవాసం అనే పదానికి అర్థం నీకు అర్థమైతే నువ్వు కరెక్ట్గా 10 దినాలు పెట్టుకో, వారం పెట్టుకో, 20 పెట్టుకో, 30 పెట్టుకో. పెట్టుకున్న దానికి నిబద్ధతగా పనిచేయి, నిబద్ధతగా ఉపవాసం చేయి, యథార్థంగా పనిచేయి, ఉపవాసం చేయి. దేవునికి దగ్గరగా జీవించు, పాపానికి దూరంగా జీవించు. అది ఉపవాసం కదా. ప్రార్థన, వాక్యము, ధ్యానము దీనితో జీవించు. అది కదా ఉపవాసం, అది కదా దేవుని దగ్గర జీవితం. అందులో మరలా వాళ్ళు ఏదన్నా పాత నిబంధనలో వాళ్ళ భక్తులు ఉపవాసాలు తీసుకుని వచ్చి వాళ్ళు చేశారు కదా అని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో ఏదైనా ఆదివారాలు ఒక రోజు శుక్రవారాలు మినహించారంటే మినహించలేదు వాళ్ళు కూడా. ఇది మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. ఇది మనకి దేవుడు కాదు, ఇది మనకు ఆచారం కాదు. నువ్వు చెయ్యాలనుకుంటే నిబద్ధతతో ఉపవాసం చేయి. దేవునికి దగ్గరగా నువ్వు 1 రోజు ఉంటావో, 2 రోజులు ఉంటావో, 3 రోజులు ఉంటావో, నెల రోజులు ఉంటావో, ఆఖరికి ఈ 40 రోజులు ఉంటావో ఉండు. అంతేగాని ఇది చేస్తేనే మాత్రం మనం క్రైస్తవుడు, ఇది చేస్తేనే భక్తులని మాత్రం ఎవరి మీద ముద్ర వేయకు, అలాగా బలంగా రుద్దొద్దు. అలా చేసిన వాళ్ళు మనం ఎవరు కూడా కించపరచొద్దు. ఎందుకంటే వాళ్ళు భక్తితో చేస్తున్నారు. కానీ యథార్థమైన ఉపవాసం ఏంటో నీకు చేతనైతే చెప్పు, ఎలా చేయాలో చెప్పు, ఎలా ఉండాలో చెప్పు, ఎలా దేవుడికి దగ్గరగా జీవించాలో చెప్పు. అది ఉపవాసం ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి అసలు ఈ 40 దినాల ఉపవాసంలో చాలామంది కొన్ని రకాల వృత్తాంతాలు తీసుకుని వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎలా మార్పు చెందాయో, ఎలా రూపొందుకున్నాయో అనే విషయాన్ని వచ్చే వారాల్లో మనం ధ్యానం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు మీకు అర్థమైన ఆశిస్తూ మాటలు ముగిస్తున్నా ప్రార్థన చేసుకుందాం. మహిమల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన మీ కృప చేత చక్కని మాటలు తండ్రి మాకు వివరించారు తండ్రి. దేవా, నీకు దగ్గరగా జీవించే దినాలు ఏదైనా ఉన్నాయంటే అది వ్రత దినాలని, ఉపవాస దినాలని మీరు ముందరగానే చెప్పారయ్యా. కానీ ఆ ఉపవాసానికి అర్థం ఏమిటో ఆ రోజు నీ భక్తులు చూపించారు తండ్రి. ఈరోజు నీ బిడ్డలుగా తండ్రి మేము ఉపవాసాలు పేరుకు మాత్రం ఉపవాసం చెప్పుకుంటున్నాం, కానీ మీరు కోరుకున్న దగ్గర జీవితం మాలో లేదు తండ్రి. కేవలం ఆచారము, సంప్రదాయాలు మాత్రమే మాలో పెద్దపీట వేసుకున్నాయ్యా. నేను అది మీకు వ్యర్థమైన ఆరాధనని, అది వ్యర్థమైన ఉపవాసం అని మీరు వెలుగెత్తి చెబుతున్నారయ్యా. కానీ నాయనా, ఈ యావత్ క్రైస్తవ సమాజం అర్థం చేసుకున్న రీతిలో తండ్రి ఈరోజు కొన్ని మాటలుగా మీకు ఇష్టమైన, మీకు అంగీకారమైనటువంటి ఉపవాసం ఏంటో మాకు వివరించారు తండ్రి. విన్న మాటల ప్రకారం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని తండ్రి కదిలించి
వాళ్ళ దగ్గర పదిలిపరిచి తండ్రి నీకు ఇష్టమైన, నీకు అంగీకారమైన ఉపవాసాలు చేస్తూ తండ్రి నీ నుంచి సమాధానం పొందుకునే వారిగా తండ్రి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.